దాశరథి కరుణాపయోనిధి. అంటే మూడు లోకాలను కూడా పవిత్రం చేసేటువంటి గంగా నదిని వెలువరించిన పాదపద్మాలు. కలవాడు, కలది, కలవాడు. సరే, ఆ గంగను భగీరథుడు భూమి మీద దావటము అది మళ్ళీ వేరే కథ. మొత్తానికి గంగానది ఎక్కడ పుట్టింది? విష్ణుమూర్తి యొక్క పాదములు. ఆ విష్ణుమూర్తే ఈ రాముల వారు. తెగ చమత్కారంగా తెనాలి రామకృష్ణుడు గంగా సంగమమిచ్చగించున మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునుచునే యమునతో ఆనందమున్ పొందుని రంగత్తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించు నేను గుణభద్ర తుంగభద్రా నది అని తుంగభద్రా నది మా తల్లి యొక్క ప్రాశస్త్యాన్ని చెబుతున్నప్పుడు అక్కడ మనకు ఆ గంగానది హరి యొక్క పాదోద్భవ అనేటువంటి అర్థం కూడా మనకు తెలుస్తుంది, వస్తుంది. అక్కడ ఆ విశేషం వేరు, ఆ సందర్భం వేరు. ఆ గొప్పతనాన్ని రాయల వారికి వివరించి చెప్పినటువంటి సందర్భం అది. అటువంటి రత్నముల కాంతుల చేత పవిత్రమైనటువంటి పాదములు, మరి భద్రాచలములో ఉన్నటువంటి నివాసి అయినటువంటి ఓ రామా నీకు నమస్కారం అంటున్నాడండి. ఈ పద్యంలో రాముని యొక్క గుణగణాలతో పాటు ఆయన ప్రత్యేకత ఏమిటో కూడా, శరణాగత రక్షకుడు అనేటువంటి విషయము, సౌందర్యవంతుడు అనేటువంటి విషయము, పాపాలనన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి వాడు అనేటువంటి విశేషము, అన్ని సమస్తములైనటువంటి ఆశ్రితులను దగ్గరకు తీసేటువంటి అదే శరణాగత రక్షకుడు అంటే. ఇన్ని విశేషణాలను ఒక 4 పాదములలో మరి పొదిగినటువంటి రామదాసు ఎంతటి కవితా ప్రతిభా విశేష ఉన్నతుడో మనకు తెలుస్తున్నది మనకు. తర్వాత అట్లాగే రాముల వారి యొక్క ఇదంతా కూడా రాముణ్ణి గురించినటువంటి విశేషమే. ఎవరెవరిని సంహరించాడు, ఎవరెవరి చేత ప్రశంసలు పొందాడు, ఆయన పరాక్రమం ఏమిటి, న్యాయానికి రామాయణాన్నంతా ఒక శ్లోకంలో చెప్పారు, భారతాన్నంతా ఒక శ్లోకంలో చెప్పారు మన వాళ్ళు, లేదా 27 పద్యాలు తారావళిలో చెప్పారు, లేదా చిన్న చిన్న ఒక 3 శ్లోకాల్లో 3 పద్యాలు అట్లా చెప్పారు. కానీ శతకం అనేటప్పటికీ ఒక 100 పద్యాలలో మధ్యలో దశావతార వర్ణనలు, ప్రకృతి వర్ణనలు, సౌందర్య వర్ణనలు, అష్టాదశ వర్ణనలు ఇవన్నీ కూడా రావటం అనేటువంటిది సహజం. మళ్ళీ దీంట్లో కూడా ఇంతకు ముందు చెప్పినటువంటి మాటలే వస్తాయి. రంగధరాతిభంగ ఖగరాజతురంగా రంగత్ అరాతిభంగ రంగధరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరోత్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమాతంగ శుభంగ భద్రగిరి దాశరథి నిశాచరాబ్జమాతంగ శుభంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి కరుణాపయోనిధి. అంటే పైన ఇక్కడ మళ్ళీ దయాంతరంగా, పరితోషితరంగా, విపత్పరంపరోత్తుంగ తమః పతంగా, ఇంతకుముందు పద్యాలలో కూడా తత్తుల్యములైనటువంటి భావాలు రాలేదా? వచ్చినాయి. అయినా కవికి సంతృప్తి కలగదు. ఇంకా చెప్పిన దానిని ఇంకా విశేషంగా ఇంకా చెక్కడం అంటాను చూడండి. శిల్పాన్ని, శిల్పమే కదండి కవిత్వం అంటే కూడా. అందరికన్నా గొప్ప శిల్పి ఎవడు? తిక్కన గారిని చెప్పారు మన వాళ్ళు. మహాకవి ఆధునికులలో ఒకడైనటువంటి జాషువా శిల్పి ఎంత గొప్పవాడో ఖండకావ్యాలలో ఆ శిల్పి యొక్క నైపుణ్యాలను గురించి, శిల్పి యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతాడు. ఎవరు పోయినా ఎవరు పోకపోయినా మనకు పెద్దగా పట్టించుకోకూడదు, కానీ నీ లేమి దలంచి శిల్పిని గురించి కంట తడిపెట్టును
మాకు బాధ అనిపిస్తుందయ్యా ఓ శిల్ప విద్యానిధి అంటాడు. కవి అయిన వాడు సమాజంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తుండాలి. వాటిని గురించి కూడా గిజిగాడు ఏంటండి, గిజిగాడుకు కవికి ఏంటి గొప్ప. అట్లాగే రామదాసు గారు కూడా ఏం చెబుతున్నాడంటే, రంగత్ అంటే కొన్ని లసత్, రంగత్ అతిశయించు, ప్రకాశించు, గొప్పదైన అనేటువంటి మాటలు చెప్పదలుచుకున్నప్పుడు ఇటువంటి ప్రయోగాలు. రంగత్ అరాతి భంగ అంటే అరాతి శత్రువులను అందరిని కూడా నిర్జించినటువంటి వాడు, శత్రువులైనటువంటి వాళ్లను నిర్జించి ప్రకాశించుతున్నటువంటి ఓ రామ. రంగత్ అరాతి భంగ అంటే విరిచినవాడు, సంహరించినవాడు. విరవటం అంటే విరవటమనే కాదు కదా, ఏదో ధనుస్సు విరవటం. అట్లాగే శత్రువులైనటువంటి వాళ్ళని కూడా విరిచి పారేశాడు, సంహరించి పారేశాడు అనేటువంటి దృష్టితో చెప్పినటువంటిది. ఖగరాజ తురంగ అంటే త్యాగరాజు కీర్తన మళ్ళీ నగుమోము గనలేని ఖగరాజు అంటే గరుత్మంతుణ్ణి, తురంగ అంటే వాహనం అని ఇక్కడ, తురంగం గుర్రము అంటే వాహనముగా ఓ రామ, ఓ విష్ణువు, ఓ మహానుభావ, గరుత్మంతుణ్ణి వాహనముగా చేసుకొని విహరించేటువంటి ఓ పరమపురుష. గరుత్మంతుణ్ణి ఎందుకు చేసుకున్నాడు? మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముని మాటల్లో పక్షులలో శ్రేష్ఠుడు. మరి పైన గరుత్మంతుడు సామాన్యుడైనటువంటి వాడా? ఇంద్రుల్లాంటి మహావీరుడు ఏసి వజ్రాయుధంతో కొడితేనే ఒక ఈక ముక్క రాలిందట, చిన్న ఈక ముక్క. అంటే వజ్రాయుధం తగిలితేనే ఒక చిన్న ఈక అంటే ఎంతటి బలపరాక్రమము కలిగినటువంటి వాడు, ఎంతటి గొప్పవాడు, ఎంతటి వీరుడు, ఎంతటి శూరుడు. మళ్ళీ గరుత్మంతుడికి, ఆంజనేయుడికి, భీముడికి, ఆంజనేయుడికి, లేదా రాముడికి, ఆంజనేయుడికి ఈ కథలు ఇవన్నీ ఏంటంటే లోకములో కొన్ని విషయాలను రూఢిగా ధర్మం అనేటువంటి దాన్ని, సత్యం అనేటువంటి దానిని గొప్పగా చేసి అతిశయంగా చేసి చెప్పడానికి, అంతేగాని అవి నిజంగా జరిగినాయా? అసలు రాముడికి ఆంజనేయుడికి యుద్ధం జరగడం ఏమిటి అనేటువంటి, ఎవడినో రక్షించడానికి అది పూనుకొని చెప్పినటువంటి గాథ అనేటువంటిది పెద్దలు చెబుతారు. అయ్యా కాబట్టి దేవా అటువంటి పరితోషితరంగా దయాంతరంగా, ఒక పక్క దాశరథి కరుణాపయోనిధి అయినప్పుడు మళ్ళీ దయాంతరంగా ఏమిటి? ఇంకా ద్విగుణీకృతం చేసి గొప్పతనాన్ని, బల పరాక్రమాలను, గుణగణాలను చేసినప్పుడు చెప్పినప్పుడు ఇటువంటి ప్రయోగాలను మనం వాడతాం. సత్సంగాది జీవితంలో మనిషికి కావాల్సినవి ఏమిటి? చెన్నైసూరి భాషలో చెప్పాలంటే, పోనీ చెన్నైసూరి కాకపోతే ప్రాచీన కవులు, ఇవన్నీ కూడా సంస్కృత సాహిత్యములో నుంచి తెలుగులోకి వచ్చినటువంటివే. ఏవైనా కూడా చాలా వరకు స్వతంత్రించి తెలుగులో కల్పించినటువంటివి తక్కువ, లేవని అనకూడదు మనం. కాబట్టి ఏం చెప్పాడు చెన్నైసూరి కూడా? జీవితంలో మానవుడికి కావలసినవి రెండే: సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము. అంటే మంచి పుస్తకం అంటే చదివే అలవాటు ఉంటే, అందుకనే గ్రంథ పఠనము అనేటువంటిది అది అలవరుచుకోవాలి. లేదా మంచి సంగీతం వినడం అనేటువంటిది అలవరుచుకోవాలి. అలాగే సత్సంగము, ఇప్పుడు వాడి యొక్క స్నేహితులను బట్టి వాడేందో చెప్పొచ్చు అంటాం కదా మనం. అట్లా సత్సంగ ఒక మంచి సాంగత్యము కలిగినటువంటి, అంటే మనకు కనుక రాముణ్ణి చూచి రాముని గుణగణాలను చదివి లేదా విని మనకు ఒక రకమైనటువంటి మంచి భావన మనకు కలుగుతుంది. ఓహో, ఇటువంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలి అనేది. అంతేకాదు ధరాత్మజా హృదయ సారసభృంగ అన్నాడండి. ఎంత గొప్ప మాట అండి. ధరాత్మజ ఎవరు? సీతాతల్లి, సీతామహాదేవి. ఆ ధరాత్మజ అయినటువంటి సీతామహాదేవి యొక్క హృదయ సారసమునకు, అంటే హృదయ పద్మమునకు భృంగము లాంటివాడు. పద్మములో ఏముంటుందండి? మకరందం ఉంటుంది. అటువంటి మకరందమును గ్రోలుటయందు ఆసక్తి కలిగినవాడు, అంటే మకరందాన్ని గురలటువంటి ఆమెతోటి రమించుటకు సంసిద్ధుడయ్యేటువంటి వాడు, కోరుకునేటువంటి వాడు మహానుభావుడు ఆ శ్రీరామచంద్రమూర్తి అనటానికి ఈ మాట చెప్పాడనమాట.
అంతేకాకుండా ఆపదలనేటువంటి ఎటువంటి ఆపదలను కూడా పోగొట్టగలిగినటువంటి సూర్యుని వల్ల తొలగించేటువంటి అంటే చీకట్లను ఏ విధంగా సూర్యుడు గనక క్రమ్ముకున్నటువంటి మేఘాలను చీకట్లను పోగొడతాడో ఈ సూర్యవంశీకుడైనటువంటి ఈ రామచంద్రమూర్తి కూడా అలా పోగొట్టగలిగినటువంటి వాడు అని చెప్తున్నాడు. అంతేకాదు దయతో నిండినటువంటి మనస్సు కలిగిన వాడు, సత్సంగ అన్నాడు కాబట్టి సత్పురుషుల చేత సేవింపబడేటువంటి వాడు అనేటువంటి సీతాదేవి హృదయం అనే పద్మానికి భృంగం లాంటి వాడు, సారసం అనేటువంటి కాబట్టి ఆమె మనసులో నిరంతరము పరిభ్రమించేటువంటి వాడు అని చెప్పుకున్నా పర్వాలేదు. ఇంకేమన్నాడు? నిశాచరాబ్జమాతంగా శుభంగా. భగవంతుణ్ణి మంగళకరుడని, మంగళాంగుడని ఈ విశేషణాలు, శుభాంగుడు. అంతేకాదు దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించేటువంటి వాడివని, మంచి శరీర లక్షణములు కలిగినటువంటి వాడు అని. నిశాచరులు అంటే రాక్షసులు. నిశాచరాబ్జమాతంగా శుభంగా భద్రగిరి దాశరథి, ఓ భద్రాచలములో వెంచేసి ఉన్నటువంటి ఓ రామా నీకు నమస్కారము. దశరథ నందనుడైనటువంటి దశరథ నందనుడవైనటువంటి ఓ రామ నీకు నమస్కారము. అంటే అసలు విజృంభించినటువంటి శత్రువుల్ని ఏనుగు ఎట్లా ప్రవర్తిస్తుందండి? విజృంభించింది ఏనుగు అక్కడ అడవిలో విజృంభిస్తున్నది అంటాం చూడండి. అంటే దానికి అటువంటి స్థితి వచ్చిందనుకోండి విజృంభిస్తుంది. అట్లాగే ఎంతటి శాంతుడైనా, ఎంతటి మహావీరుడైనా, ఎంతటి ఓపిక కలిగినటువంటి వాడైనా, దుర్మార్గులైనటువంటి వాళ్ళు కనుక, దుష్టులైనటువంటి వాళ్ళు కనుక వాళ్ళ చర్యలు ఎక్కువ చేశారంటే వెంటనే విజృంభిస్తాడు. అదిగో అటువంటి విజృంభించేటువంటి మొత్తం మాతంగము లాంటి పరాక్రమం కలిగినటువంటి వాడు శ్రీరాముడు అని చెప్తున్నాడు అన్నమాట. దాశరథి